రాను చేయలేదు. అతనికి చట్టం తెలుసమ్మా. క్రిమినల్ లాయరు ఎన్ని పిచ్చి మాటలు. హీ నోస్ చట్టం ఏ చట్టం ప్రకారం ఏం జరుగుద్ది, దాన్ని ఎట్లా మనం ఎదుర్కోవచ్చు, దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇది తెలుసు అతనికి, చదువుకున్నాడు, చట్టం తెలుసుకున్నాడు. నీకు నాకు చట్టం తెలుసుకోం. పోలీసు ఏం చెప్తే అది లాయరు అలా కాదు, లాయర్ చెప్తాడు మనకి అలా కాదు, మీరు ఇలా చెప్పండి అంటాడు, మనం అలా చెప్పేస్తాం. ఆ తర్వాత మనకు రివర్స్ అవుద్ది, మనకు తెలియదు ఇవన్నీ. సో అతనికి లాయర్ చెప్పింది చెప్పినట్టు లేకపోతే పోలీస్ చెప్పినట్టు వినేసి ఊరుకూడదు. సో అతనికి తెలుసు. సో ఈ కేసు గతంలో ఏమున్నాయి, గతంలో ఇలాంటి మన మీద ఉన్న కేసులు అంటే ఏమున్నాయి, దానికి ఎలాంటివి జరిగినాయి, ఎలాంటి ట్రీట్మెంట్లు జరిగినాయి, ఎలాంటి ఈ తీర్పులు వచ్చినాయి అన్నీ అతనికి తెలుసు. ఏ చట్టానికి ఏ యాక్షన్, ఏ సెక్షన్కి ఇంకో సెక్షన్ ఏముంది. సో చదువుకున్నాడు తెలుసు కనుక అతను తెలుసు. అంత ఈజీగా నేను మామూలు సామాన్యుడిని వేసినట్టు పోలీసులు ఉన్నప్పుడు మామూలు 41A ఇచ్చి అరెస్ట్ చేయాలి పిలిపించుకొని కాదు కదా. ఇవాళ పోలీసులు దగ్గరికి వెళ్ళి లాక్కెళ్ళిపోతున్నారు కదా. వాడికి ఎందుకంటే సామాన్యుడు వాడికేం తెలియదు. నాకు నన్ను తీసుకెళ్ళాలంటే డే టైంలో 41A నోటీస్ ఇవ్వాలి, ఇచ్చినాక నలుగురికి తెలిసి తీసుకెళ్ళాలి. అర్ధరాత్రి తీసుకెళ్ళకూడదు, అర్ధరాత్రి జైల్లో ఉంచకూడదు. ఇవన్నీ ఉన్నాయి. అన్నీ తెలుసు అన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. నువ్వు అహంకారాన్ని వాడతావు, ఆత్మవిశ్వాసం నాకు తెలుసు. ఎవరికైనా ఉంటుంది అన్నీ తెలిసినప్పుడు. చట్టం గురించి తనకి పరిపూర్ణంగా తనకి తెలిసినప్పుడు మీరు చెప్పేది నాకు తెలుసు అని లాయర్తో డిస్కస్ చేయగలడు. చట్టాన్ని గౌరవించడం కూడా ఇంపార్టెంట్ కదా సార్. గౌరవించడం ఇంపార్టెంట్. అది ఇప్పుడు అదే గౌరవించినందుకే ఇప్పుడు ఈ శిక్ష. గౌరవించడం ఇంపార్టెంట్. నాకు తెలిసి చట్టాన్ని గౌరవిస్తాడులే కానీ చాలాసార్లు కోర్టు కూడా వెళ్ళాడు. ఇదేదో అంటే అతనే ఆ ఫ్రెండే వాడు గతంలో పనిచేసినాడు కదా కూడా, అతనే వదిలేస్తాడులే అనుకున్నాడో ఏమో మరి, అది రివర్స్ అయింది. అంటే ఇప్పుడు మామూలుగా 3,72,000 పెద్ద సమస్య కాదు, అది ఈజీగా సెటిల్ చేసుకుంటారు. ఆయన జైలు పోయే అవకాశం అయితే లేదు. ఓకే ఉందా సార్. ఇప్పుడు మరి నిన్న మొన్న కూడా ఇది సత్య అనే ఒక మూవీ గురించి కూడా ఆర్జీవీ మొత్తం కూడా వైరల్ అవుతూ ఉన్నాడు. ప్రతిసారి కూడా ఏదో ఒక విషయంలో ఆయన గురించి న్యూస్లోకి వస్తూ ఉంటుంది. మరి ఆ సత్య సినిమా గురించి ఏం జరిగిందంటారు సార్? ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళ లావాదేవీల మధ్య మిస్అండర్స్టాండింగ్, అది రీరిలీజ్ చేయటం ఎంత కాస్ట్ పెట్టడం, అది అవుదాం లాస్ రావటం. సో దాంతో అతను రిలీజ్ అయ్యాడు, మనకు కొంచెం తప్పు లెక్క వేసుకున్నాం సారీ అని. దాని మీద ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద ఇంత చిన్న ఈగ వలన దాన్ని వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా. రామ్ గోపాల్ ఫాలోయర్స్ ఆయన మీద ఇంత చిన్న ఇసుక రేణువు పడితే ఆయన మీద దూలం పడిద్ది అంటారు. దూలం పడిద్ది అంత బిల్డప్లు ఇస్తారు. ఆయనకు కూడా కావాలి, ఎందుకంటే అది పెంచుకున్నది తనే. రామ్ గోపాల్ వర్మే పెంచుకున్నాడు, తన సోషల్ మీడియాలో తన యొక్క ప్రభావం పెంచుకున్నాడు. తన పేరు అనగానే తన పేరు చూడగానే టక లైకులు 10,000 లైకులు మిలియన్స్ లైకులు కొట్టే పరిస్థితి తెచ్చుకున్నాడు. కనుక ఆటోమేటిక్గా మంచి అయినా చెడు అయినా తన గురించి వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు కదా, అంతే కదా. నిజంగా అతను ఏం చేస్తలేరంటారా? అంటే అతను పబ్లిక్కి మెసేజ్ ఇచ్చే సినిమాలు మాత్రమే తీస్తున్నారు, ఎవరిని రెచ్చగొట్టి అంటే రాజకీయాలకు కానీ అలా చెప్తే అలా అతనే సమాజాన్ని ఉద్ధరించే సినిమాలు తీస్తున్నాడు నేను ఎప్పుడు అన్నాను. నేను ఆ విషయం మీద అతన్ని చాలా ఖండిస్తున్నాను. బ్రహ్మాండమైన సినిమాలు తీశాడు, మంచి డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నాడు. అనవసరంగా బుర్ర పాడయి ఈ పరమ చెత్త ఇవన్నీ తీస్తున్నాడని కూడా చాలాసార్లు డిబేట్లు కూడా. అది వేరు, అది చెడిపోయిన ఇంటెలిజెంట్ డైరెక్టర్ యూజింగ్ ఇట్ ఇన్ రాంగ్ వే. ఇప్పటికీ నేను మన దీంట్లో కూడా చెప్పాను, ఇప్పటికైనా రామ్ గోపాల్ వర్మ బుద్ధి తెచ్చుకొని నాకు భగవంతుని ఇంత అవకాశం ఇస్తే రంగీలా సర్కారు సత్య బ్రహ్మాండమైన సినిమాలు తీసి అందరి దగ్గర పేరు సంపాదించాను. శివ మళ్ళీ పేరు అంత టాలెంటెడ్గా తీసి ఇవాళ ఎందుకు నేను ఇలాంటి బూత్ సినిమాలు ఈ దరిద్రపు పొజిషన్లో ఉండాలి, నేను మళ్ళీ ఒక క్రియేటివ్ సినిమా ఒకటి తీసి శంషేర్గా మళ్ళీ కొట్టగలిగిన శక్తి ఉండి ఎందుకు కూడా ఒక్కసారి ట్రై చేయి, మళ్ళీ ఇది గ్యాప్ తీసుకుని ఈ గ్యాప్లోంచి రివైవ్ రా అని కూడా అన్నాడు. అలా వస్తే అతను మళ్ళీ టెక్నీషియన్, నోబడీ కెన్ టచ్ హిమ్. అంత టాలెంటెడ్, టచ్ చేయాలి, అంత టాలెంటెడ్. ఇవాళ ఉన్న వాళ్ళు అందరూ అతని దగ్గర నుంచి వచ్చిన అసిస్టెంట్లే, అంత టాలెంటెడ్. సుకుమార్ గాంధీ, రాజు అందరూ అతని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆ టాలెంటెడ్ పర్సన్. సో ఒకసారి నువ్వు అదే మైములో పడిపోయి కొట్టుకోకుండా, ఉచ్చకొండలో పడి కొట్టుకున్నట్టు ఆ బూత్ సినిమాలతో కొట్టుకోకుండా బయటికి రా, వచ్చి మళ్ళీ ఒక రంగీలా తీ, ఒక శివ తీ, ఒక సత్య తీ, ఒక సర్కార్ తీ,
అది చెప్తున్నాం అలాంటి వాళ్ళు. ఎందుకంటే అతని టాలెంట్ తెలుసు కనుక టాలెంట్ వృధా అయిపోతుంది అని చెప్పి. సో లెటస్ హోప్ ఫర్ దట్. టెక్నీషియన్గా అతను కొట్టేవాడు లేడు, పర్సనల్గా చెడిపోయాడు. పర్సనల్గా మనిషి ఎటు వెళ్ళిపోతున్నాడు, ఏదో రాజకీయాలు అంటాడు, ఇంకోటి అంటాడు, తన కప్ ఆఫ్ టీ వదిలేసి వేరే కప్పుల కోసం తిరుగుతున్నాడు. తన కప్ ఆఫ్ టీ సినిమా, దాన్ని వదిలేసి ఆ సినిమా కంటెంట్లు వదిలేసేసి తన కప్ ఆఫ్ టీ కాని ఒక బ్లూ ఫిలిము, తన కప్ ఆఫ్ టీ కాని ఒక రాజకీయ సినిమాలు, ఎందుకు అది, దానివల్ల తన ప్రయోజనం ఏంటి అని చెప్తున్నాం. చూద్దాం మరి తన మార్పు వస్తే బాగుంటుంది. సత్య రిలీజ్ చూసి కన్నీళ్ళు పెట్టుకున్న ఆర్జీవి మరి సత్య ప్రమాణంగా నేను ఇంక ఈసారి నుంచి మంచి సినిమాలు తీసా అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగా తీసారంటారా లేకుంటే తీయగలడు, మళ్ళీ దారిలో పోతారంటారా? తీస్తారా అనే ప్రశ్నకి తీయగలడు నా సమాధానం. అతను ఖచ్చితంగా తీయగలడు, మళ్ళీ ఒక బాంబ్ షెల్ మా సినిమాలు తీయగలడు. ఆ శక్తి ఇంకా ఉంది అతనిలో, ఆ టాలెంట్ ఉంది అతనిలో. దాన్ని వక్ర మార్గంలో వెళ్ళింది ఇంతవరకు. ఆ వక్ర మార్గం నుంచి మళ్ళీ సరైన రూటుకు తీసుకొచ్చి చెయ్యమని అంటున్నా, చెయ్యాలని ఆశిస్తున్నాను. ఓకే, ఖచ్చితంగా తీస్తారంట. సరే, ఇప్పుడు ఈ 3 నెలల జైలు శిక్ష అనేది కూడా జైలుకి వెళ్ళే అవకాశం లేదు, తప్పించుకుంటారు. ఎస్, ఆర్జీవి మీద ఏదొచ్చినా కానీ అవన్నీ రుటీనే తొలిపోతుంది. అంతే అంతే. ఎందుకంటే తన విషయం ఉన్నవాడు ఊరిని ఆషామాషిగా అంత తప్పులు చేసేటప్పుడు కూడా అంత ఘోరమైన తప్పులు చేయడు, దొరికిపోయేంత చదువు సద్య ఉన్నవాడు కదా, మొత్తం లీగల్గా పాయింట్లన్నీ తెలిసాడు. ఏదో చేసేటప్పుడు కూడా ఇది మనకు లీగల్గా సమస్య ఏంటి, మనం ఎంతవరకు వెళితే బయటపడతాము, ఇంకెంత లోపలికి వెళ్ళకూడదు, ఇవన్నీ స్టడీ చేస్తాడమ్మ. కనుక అంత ఈజీగా ఆర్జీవి ఏదో లోపల వేసేస్తారు, ఆర్జీవి ఏదో అయిపోతాడని పిచ్చి మాటలు. అంటే ఇప్పుడు ఒక దొంగను పట్టుకోవచ్చు కానీ టెక్నిక్స్ తెలిసిన దొంగను పట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది, అంతే అంటారు సార్? దొంగ టెక్నిక్ దొంగ అని కాదు. ఎగ్జాంపుల్ ఒక దొంగను పట్టుకుంటే పోలీసుని పట్టుకోలేదు. ఇద్దరు తెలియగలలే, పోలీసు దొంగ ఇద్దరు తెలియగలలే. కాకపోతే దొంగ ఏమో ఎందుకు దొరికిపోతాడు, పోలీసు ఎందుకు పోలీసు వేసే ప్రతి వ్యూహానికి దొంగ ప్రతి వ్యూహం వేస్తాడు. దొంగను పట్టుకుంటాడు పోలీసు వేసే ప్రతి వ్యూహానికి వాడు ఒక కౌంటర్ వ్యూహం వేస్తాడు కదా. అంటే వాడు తెలియగలడు, కానీ పోలీసే విన్ అవుతాడు ఎప్పుడైనా. ఎందుకంటే అది ఆ విషయం అవగాహనలో వాడికన్నా వాడు ఎక్కడో చోట పప్పులో కాలేస్తూ ఉంటాడు. వీడు ప్రతి క్షణం అనుక్షణం దీంతో ఉంటాడు, కనుక కొట్టుకుంటాడు. అది సో అతనేమి దొంగ కాదు, అతను నిర్మాత, ఒక దర్శకుడు. దొంగలు ఇలా పోల్చకండి, తప్పు. అతను ఈజ్ గుడ్ ఒక డైరెక్టర్. ఇవాళ అతను ఏదో బూత్ సినిమా తీయచ్చు, లేదా ఇంకేదో రాజకీయాల్లో విమర్శల సినిమాలు తీయచ్చు. బట్ హీ కెనాట్ బి కంపేర్ టు దొంగ, రౌడీ. ఇవి తప్పు మాటలు. దొంగ కానీ ఎప్పటికీ దొంగ కాడు. ఎగ్జాంపుల్ కూడా దొంగ అంటే ఎగ్జాంపుల్ కాదు, వేరే ఎగ్జాంపుల్ చెప్పండి. దొంగ ఏంటి, ఎవరు వీళ్ళ నా కొడుకులు అందరికన్నా బెటరు. దొంగలను చెప్పాలంటే రాజకీయ నాయకులు చెప్పాలి. ఎంతమంది లిస్టు చెప్పారు. ప్రతి నా కొడుకు, ప్రతి రాజకీయ నాయకుడు దొంగ నా కొడుకులే. కనుక సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరా సార్? దొంగలు సినిమా ఫీల్డ్లో ఉండరు, రాజకీయాల్లో ఉండరు. రాజకీయాల్లో ఒకటేంటమ్మా, ఒక పేరైతే చెప్పచ్చు, దొంగ కాని రాజకీయ నాయకుడు ఎవడని. దొంగ కాని రాజకీయ నాయుడు ఎవడు నువ్వు లెక్క చూడు. వాడు ఎన్నికలప్పుడు ఇప్పుడున్న వాళ్ళలో చూడు, 2000లో వాడు ఆస్తి ఏంటి, ఇవాళ వాడి ఆస్తి ఏంటి లెక్క చూడు. ఈ 20 ఏళ్ళలో వాడు చేసిన వ్యాపారం ఏంటి, ఏమీ లేదు. కేవలం రాజకీయాలు తెస్తే వ్యాపారం లేదు. మరి ఎలా పెరుగుతాయి? కోటి రూపాయల నుంచి 100 కోట్లు. రాజకీయ నాయకులు తొందరగా జైలుకి పోతున్నారు కానీ సినిమా ప్రముఖులు ఎందుకు పోతలేరు అంటారు తొందరగా జైలు? ఎందుకు పోవాలి? మీకు అదేం కోరిక? సినిమా ఫీల్డ్ ఇక్కడ సినిమాలు తీస్తాను, లక్షలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే మేము జైలుకి వెళ్ళడానికి వాళ్ళగా దోచుకుంటుంది. మేము ప్రజలకి సినిమాలు తీసి ప్రజలను ఒప్పించి మెప్పించి వాళ్ళు మా టికెట్లు కొంటే మేము చూస్తున్నాం. వీళ్ళ దగ్గర నోట్లు కొని ఓట్లు కొనుక్కుని ఆ తర్వాత ఆ డబ్బు కోసం అవినీతి చేసి కాదుగా. మేము సినిమా వాళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళు దొంగలు, వాళ్ళు చేస్తారు. ఓట్లు కొంటారు నోట్లతోటి, ఆ నోట్లు సంపాదించడానికి మనీ అవినీతి చేస్తారు. మేము అట్లా కాదే. సినిమా వాడు ఎవడో అలాంటిగా వాడు కష్టపడి పనిచేసి ఆ సినిమాని ప్రజల చేత ఒప్పించి మెప్పించి వాడి ఆశీర్వాదం పొంది స్టార్ అవుతాడు ఇక్కడ. సార్, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తన అభిమానులకి, తన ప్రేక్షకులకి కొంచెం దూరం అయినట్లేనా, లేకుంటే అది అట్లానే మెయింటైన్ అవుతారా? అతని అభిమానులు ఎప్పుడు దూరం కారమ్మా. అతనికి 2 వైపులా ఉన్నారు. అతను ఇప్పుడు నాలాగా
అతను తిట్టేవాళ్ళు ఉన్నారు, అతను ఈ చిల్లర వేషాలు వేస్తారు తిట్టేవాళ్ళు ఉన్నారు, అలా అదే టైంలో నాలాగా మెచ్చుకునేవాళ్ళు ఉన్నారు. నేను అతన్ని మెచ్చుకుంటాను, తిడతాను. అతను డైరెక్టర్గా యాజ్ అ డైరెక్టర్ ఒక 20 ఏళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం, ఇండస్ట్రీకి దొరికిన ఒక వజ్రం. అది గతంలో అలాంటి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాడు, కొత్త సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చాడు, కొత్త వే ఆఫ్ మేకింగ్ తీసుకొచ్చాడు. బ్రహ్మాండమైన అతను ఒక తీసుకొచ్చాడు. అది ఆ రెస్పెక్ట్ ఉంది. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఏదో దొడ్డిదారి వెళ్ళిపోతున్నాడు, ఏదో వెళ్తున్నాడు, అది ఇతని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే రావట్లేదని బాధపడుతున్నాం. అంతే తప్పితే అతను ఎప్పుడూ టాలెంటెడే.